నమస్కారం హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముగిసిన వైఎస్ఆర్ నాటక కళా పరిషత్ జాతీయ ఆహ్వాన నాటికల పోటీలు. విజేతలకు బహుమతి ప్రదానం చేసిన ఎమ్మెల్యే శివకుమార్. పొత్తుల ప్రక్రియలో ముస్లింల సామాజిక వర్గానికి ఎలాంటి నష్టం జరిగినా పార్టీ వీడేందుకు సైతం సిద్ధం. మాజీ మంత్రి ఆలపాటి. అతిసార వ్యాధితో బాధపడుతున్న గురవయ్య కాలనీ వాసును పరామర్శించిన జనసేన పార్టీ పిఎసి చైర్మన్ రాదెండ్ల మనోహర్. వార్డు సభల్లో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన మాజీ మంత్రి ఆలపాటి. తెనాలి కళా వైభవాన్ని చాటే తీరుగా వైఎస్ఆర్ నాటక కళా పరిషత్ ద్వారా కళా రంగానికి అందిస్తున్న సేవలను రానున్న రోజులలో మరింతగా ముందుకు తీసుకువెళ్లడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ అన్నారు. తెనాలి కళా వైభవాన్ని చాటే తీరుగా వైఎస్ఆర్ నాటక కళా పరిషత్ ద్వారా నాటక రంగానికి అందిస్తున్న సేవలను రానున్న రోజుల్లో మరింతగా ముందుకు తీసుకువెళ్లడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ అన్నారు. కళాక్షేత్రం వేదికగా 19వ తేదీ నుండి ప్రారంభించిన వైఎస్ఆర్ నాటక కళా పరిషత్ తృతీయ జాతీయ స్థాయి నాటికల పోటీలు గురువారంతో ఘనంగా ముగిశాయి. పట్టణ కళాకారుల సంఘం, ప్రఖ్యాత్ చిల్డ్రన్ ఆర్ట్స్ థియేటర్ సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేసిన ముగింపు సమావేశంలో ఎమ్మెల్యే శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇదే క్రమంలో విశ్రాంత ఉత్తమ ఉపాధ్యాయులు లక్కరాజు లక్ష్మణ శాస్త్రి, వైసీపీ యువ నాయకులు ఉడుముల మహేష్ రెడ్డిలను వైఎస్ఆర్ స్మారక పురస్కారాలతో ఎమ్మెల్యే శివకుమార్ కార్యవర్గం సత్కరించారు. అంతకుముందు కాకినాడ వారు ప్రదర్శించిన ఎడారిలో వానచినుకులు నాటిక ప్రేక్షకులను ఆలోచింపజేసింది. కాగా నాటికల పోటీలలో అభినయ ఆర్ట్స్ గుంటూరు వారు ప్రదర్శించిన ఇంద్రప్రస్థం నాటిక ప్రథమ బహుమతికి ఎంపికైంది. ముగింపు సభలో గంగవరపు ఆనంద శర్మ, మేడిబోయిన గంగా యాదవ్, కటారి హరీష్, గంపల నాగేశ్వరరావు, బండ్లమూడి భాస్కర్రావు, నిర్వాహకులు ఆరాధ్యుల కన్నా, గరికపాటి సుబ్బారావు, అద్దేపల్లి లక్ష్మణ శాస్త్రి, సత్యనారాయణ శెట్టి, కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వీరందరూ ఆయా రంగాల్లో వారు చేసిన సేవలకి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాటక కళా పరిషత్ తెనాలి వారు సన్మానించటం సముచితం. ఈ కమిటీలో ఉన్న పెద్దలు సత్యనారాయణ శెట్టి గారు, అలాగే సుబ్బారావు గారు, అలాగే ఆరాధ్యుల కన్నా గారు, లక్ష్మణ శాస్త్రి గారు, అలాగే వెంకట కోటేశ్వరరావు గారు, వీళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ చాలా సంతోషం. రాజశేఖర గారి పేరు మీద ఒక కళా పరిషత్తును ఏర్పాటు చేసి, నిజంగా కళా పరిషత్ ఏర్పాటు చేయడం అంటే అంత ఈజీ మాటలు కాదు. దీని వెనకమాల ఎంతో కష్టం ఉంది. అయితే కళల కారణ చేయని తెనాల్లో కళల కోసం, కళాకారుల కోసం, కళలను పోషించడం కోసం ఎంతోమంది ఈ ప్రాంతంలో జరిగిన సందర్భాలు మనం చూసాం. జాతీయ స్థాయి నాటిక పోటీని ఏర్పాటు చేసి దానికి ఎంతో వ్యయ ప్రసాదంతో మరి కొంతమంది ఈ పట్టణం సంబంధించిన వాళ్ళు కొన్ని నాటికల్ని స్పాన్సర్ చేసి కళల మీద ఉన్న ఈ కమిటీకి మక్కువ, మరి ముఖ్యంగా సత్యనారాయణ శెట్టి గారు అయితేనే, అలాగే కన్నా అయితేనే, లక్ష్మణ శాస్త్రి గారు అయితేనే, సుబ్బారావు అయితేనే, కోటేశ్వరరావు, వీళ్ళంతా పాప ఎంతో తాపత్యంతో చేస్తూ ఉండారు. నాళ్ళు వస్తే దీన్ని స్థాపించండి అని చెప్పినామండి, నేను వెనకుండి నడిపేవాడిని. తప్పకుండా రాబోయే రోజుల్లో వాళ్ళైనా ఎంతో కష్టపడి దీన్ని బాగా తీసుకొస్తా. రాబోయే రోజుల్లో ఇంకా బాగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇంకా బాగా స్పాన్సర్స్ని కూడా దీనికి ఈ కళా పరిషత్ ద్వారా ఉత్తమ నాటికని ప్రజెంట్ చేసే దాంట్లో ఇది ఈ పరిషత్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఏర్పాటు చేసిన పరిషత్తుని రాబోయే రోజుల్లో ఇంకా బాగా మంచి స్థాయికి తీసుకొస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ
అన్న నందమూరి తారక రామారావు ముస్లిం మైనార్టీల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తే జగన్ పాలనలో వక్ఫ్ బోర్డు ఆస్తులను సైతం అడ్డంగా దోచేయాలనే కుట్రపూరిత విధానం ఏర్పడిందని ముస్లిం సోదరుల ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తమదైన శైలిలో స్పందించారు. అన్న నందమూరి తారక రామారావు ముస్లిం మైనార్టీల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తే జగన్ పాలనలో ముస్లిం వక్ఫ్ బోర్డు ఆస్తులను సైతం అడ్డంగా దోచేయబోయిన కుట్రపూరిత విధానం ఏర్పడిందని ముస్లిం సోదరుల ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తమదైన శైలిలో స్పందించారు. శుక్రవారం ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్లో తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ శ్రేణుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్న ఆలపాటి మాట్లాడుతూ తొలి నుండి ముస్లిం మైనార్టీ వర్గాలు తెలుగుదేశం విధానాలకు ఆకర్షితులై పార్టీ వెంట నడిచిన తెనాలి నియోజకవర్గంలో 2009 నుండి 2014 మధ్య కాలంలో తన నాయకత్వంలోని ముస్లిం నాయకులు మైనార్టీ విభాగంలో పార్టీ శ్రేణులు అనూహ్యంగా పెరిగారని అది తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. నేటి పరిస్థితుల్లో రాష్ట్రంలో అరాచక పాలనకు చెక్ పెట్టే విషయంలో పొత్తు అధిక ప్రాధాన్యతను సంతరించుకుందని, ఈ పొత్తు విషయంలో ముస్లిం మైనార్టీలు ఎలాంటి భయాందోళన చెందాల్సిన పని లేదని, ముస్లింలకు నష్టం జరిగే విధానాన్ని తెలుగుదేశం అంగీకరించదని, అలా అంగీకరించే పరిస్థితి ఉంటే మీకోసం పార్టీ విడనాడడానికైనా సిద్ధంగా ఉంటానని ఆలపాటి అన్నారు. పార్టీలోని ముఖ్య మైనార్టీ నాయకులతో పాటుగా నియోజకవర్గంలో వివిధ గ్రామాల టీడీపీ మైనార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఎవరైతే మనకు ఒక సహాయం చేశాడో ఆ సహాయం పొందినటువంటి వ్యక్తి ఆ సహాయం గురించి మాట్లాడుకోకపోతే దానికి మానవత్వం లేదు అనే భావంతో, అందుకే నేను ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటాను, ఎవరు ఏ కొద్ది సహాయం చేసినా కూడా ఈ పార్టీకి కానీ లేకపోతే నాకు కానీ అది నా బాధ్యత. ఈ పార్టీ ఈ రకంగా ఉంది అంటే వాళ్ళు మీ అందరూ ఇక్కడికి వచ్చి ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారంటే అది ఒక అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. ఎవరు ఎన్నికల్లో నుంచుంటారు, ఎన్నికల్లో పోటీ చేస్తారనేది అంశం కాదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మీ అందరి యొక్క ముస్లిం మైనార్టీల యొక్క మద్దతు ఆ రోజు 2014లో కూడా మీరు అడగటం జరిగింది. భారతీయ జనతా పార్టీతో కలిసి నడుస్తూ ఉన్నారు. అది ఒక మద్దతు పార్టీ, లౌకికవాదానికి వ్యతిరేకంగా నిలబడే పార్టీ. ఎట్లా అని చెప్పి కొంతమంది ముస్లిం పెద్దలు నన్ను ప్రశ్నించినప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, ఒక్కటి మాత్రం నేను హామీ ఇస్తా ఉన్నా, కానీ ఏ ఒక్క ముస్లిం మైనార్టీలకి రక్షణ లేకుండా లౌకికవాదానికి విఘాతం కలిగితే ఆ రోజునే మీతో పాటు నేను ఈ పార్టీ నుంచి బయటకు వస్తానని చెప్పి ఆ రోజునే నేను హామీ ఇచ్చాను. మీ అందరికీ గుర్తుందో లేదో కానీ మరలా నేను గుర్తు చేయాలనే భావంతో ఇవాళ మేము కొత్తగా శ్మశానం ఇస్తాం, మేము కొత్తగా షాదీఖానా కడతాం, దానికి 2 ఎకరాలు ఇవ్వబోతున్నా, ఉన్నదాన్ని మాత్రం చేయించే పనిలే. ఉన్నది చేస్తే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కో చంద్రబాబు నాయుడుకో పేరు వస్తుంది, అంతేగాని ముస్లింలకి అవసరాలు తీర్తాయని మాత్రం ఆలోచన చేయట్లేదు. వీళ్ళందరూ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా రాజధానికి కావాల్సినటువంటి స్థలాల్ని సేకరించినటువంటి ఒక మహాత్ముడు చంద్రబాబు నాయుడు గారు. సెంటు స్థలం ఇవ్వడానికే ఈ నియోజకవర్గంలో చేసినటువంటి కుంభకోణం ఇంకెక్కడ కూడా జరిగి ఉండదని చెప్పి నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఇవాళ సాక్షి పేపర్లో పెద్ద ప్రకటన, కొన్ని 100 కోట్ల రూపాయలు ఆ సాక్షి పేపర్కి ప్రకటన ద్వారా ప్రభుత్వం యొక్క డబ్బుని సంపాదించుకునే మార్గం. సిమెంటు అమ్మి భారతీ సిమెంట్స్కి, పేపర్లు అమ్మి సాక్షి పేపర్కి, భారతి గారికి. ఏమిటండి సంపాదన? ఎవరికండి సంపాదన? ఎవరిదండి డబ్బు? మనది. ప్రజల డబ్బుని అనునిత్యం కూడా దోచుకుంటున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇవాళ రూపాయికి ఇల్లు కడతారన్నావు. ఆ రోజున 30 లక్షల గృహ నిర్మాణాలను ఏపీ టిడ్కో ద్వారా అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి హై టెక్నాలజీతో, షేర్వాల్ టెక్నాలజీతో ఇల్లు కడితే ఆ ఇల్లు పేదవాడికి దక్కకుండా చేసినటువంటి ప్రభుత్వం మీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజున ఇల్లు కట్టుకుంటే ఎంత అయ్యేది, ఈ రోజున ఇల్లు కట్టుకుంటే ఎంత అయ్యేది? ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. స్థలానికి 2,50,000 రూపాయల నుంచి 20 లక్షల రూపాయలు రేట్ వేశాడు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ వరకు కూడా నువ్వు ఎంత మోసమో ఒక్కసారి ఆలోచించండి. రిజిస్ట్రేషన్ చేశాను, కన్వెయన్స్ డీడ్ ఇచ్చాను, నీకు సర్వ హక్కులు ఇచ్చాను, అన్నీ ఇచ్చాను, కానీ నీ రిజిస్ట్రేషన్ కాగితాలు నా దగ్గర ఉంటాయి. 10 ఏళ్ళ వరకు నీకు ఇయ్యను,
10 ఏళ్ళ వరకు నీకు కావాలంటే ట్రూ కాపీలు ఇస్తాను, 10 ఏళ్ళ తర్వాత అమ్ముకోమని. అంటే నీకు 10 ఏళ్ల వరకు కూడా, ఈ 10 ఏళ్ల వరకు ఉండడం పోవటం కాదు నాయన, ఈ 10 ఏళ్ల వరకు కూడా నేను బానిసలాగా నీ కింద ఉండాలి. ఈ 10 ఏళ్ళు కూడా నువ్వు దోచుకుంటా ఉంటే నేను చూస్తూ ఉండాలి. ఇక ఉన్నవాడిని దోచుకుంటే సరే, కానీ వాళ్ళు లేని వాడిని దోచుకుంటున్నటువంటి ప్రభుత్వం ఏదైనా పేదవాడిని పేదవాడిగా చేస్తే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇళ్ల రూపంలో నరరూప రాక్షసుడైన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. తెనాలి నియోజకవర్గంలో అందుబాటులో ఉన్నటువంటి కార్యకర్తలు వస్తే 1500 మంది అంటే 15,000 కుటుంబ సభ్యులుగా ఒకళ్ళు 3 4 అంటే 6,000 మంది ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆల్పాటి రాజప్రసాద్ అండదనుకున్నాం. అంటే నేను ఒక్కడనే కాదు, నేనంటే మహమ్మద్ కుద్దూస్గా నా కుటుంబం, నేను నా భార్య 2 పిల్లలు 4 అంటే నా అన్నదమ్ములు కానీ నా అప్పచెల్లెలు కానీ నాకున్నటువంటి నా కుటుంబ సభ్యులు ఒకళ్ళు లెక్కేసుకుంటే 100 మంది లెక్కేసుకుంటే ఈరోజు లెక్కేసుకుంటే 15-20 వేల మంది తెనాలి నియోజకవర్గంలో 70% పైచిలకు ఈరోజు ఆలపాటి రాజప్రసాద్ గారి వెనక నడవడానికి సిద్ధంగా ఉందాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళ ఒకటే చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, దయచేసి అక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైన ఓటింగ్ శాతం ప్రకారం ఎవరితో ఉన్నారు సోదరులారా, ఒకటే మిమ్మల్ని అందరినీ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. ఈ 5 సంవత్సరాలు 2019 ముందు వదిలేసాయి. 2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ పరాజయం తర్వాత మీ అందరికీ మనందరికీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా ఎవరు మన కష్టాల్లో సుఖాల్లో దుఃఖాల్లో నష్టాల్లో మనకు అండగా నిలబడ్డారని చెప్పేసి ఆలోచన చేయండి. ఈ రోజు కొత్తగా వస్తూ ఉంటారు, ముసి నవ్వులతో వస్తూ ఉంటారు, చిరు నవ్వుతో వస్తూ ఉంటారు. మీ మీద నా మీద ఎక్కడ లేని ఆప్యాయత అనురాగం పంచడానికి ఓట్ల కోసం ఎన్నికల కోసం వచ్చే వ్యక్తులు ఉంటారు. దయచేసి ఆలోచించండి. ఈ వ్యక్తి ఎప్పుడైనా ఆ విధంగా మనతో ఉన్నాడు 5 సంవత్సరాలు గతంలో 10 సంవత్సరాలు అని చెప్పేసి ఆలోచన చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఏ విధంగా మనలో ఒకటిగా మన కష్టంలో కానీ మన సుఖంలో కానీ మనకున్నటువంటి ప్రతి ఒక్క బాధలో కూడా మీ కుటుంబ సభ్యుడిగా నేను మీతో ఉంటానని చెప్పేసి ఈ వ్యక్తి ఉన్నాడా లేదా అని చెప్పేసి మీరందరూ హర్షద్వారాల ద్వారా తెలియజేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. తెనాలి పట్టణంలో 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసుకున్న రక్షిత మంచినీటి పథకం ఉన్న పాలకుల బాధ్యత రాహిత్యం వల్ల పేద ప్రజలకు ఎప్పటికీ సరైన నీరు అందక కలుషిత నీరు తాగి వారు అనారోగ్య పాలవటం బాధాకరమని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెనాలిలోని గొరవయ్య కాలనీలో కలుషిత నీటి కారణంగా అతిసార వ్యాధితో మృతి చెందిన బండి లక్ష్మి కుటుంబాన్ని గురువారం జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. రక్షిత మంచినీటి సరఫరా విధానం లోపభూయిష్టంగా ఉందని, కలుషిత మంచినీరు తాగిన కారణంగా కాలనీలో 13 మంది అతిసార వ్యాధికి లోనై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అన్నారు. కాలనీలో సమస్యలను ఆ ప్రాంత వాసులు మనోహర్కు వివరించారు. సమస్యల పట్ల మనోహర్ తీవ్రంగా స్పందించారు. మరికొన్ని నెలలు ఓపిక పట్టమని, జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వంలో ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామని అన్నారు. కాలనీ వాసులు వాస్తవ పరిస్థితి తెలుసుకున్న మనోహర్ మీడియాతో మాట్లాడుతూ గత 10 రోజులుగా కాలనీలో మంచినీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడటం బాధాకరమని అన్నారు. అతిసార వ్యాధితో బాధపడుతున్న వారికి చనిపోయిన బండి లక్ష్మి కుటుంబాన్ని జనసేన పార్టీ ఆదుకుంటుందని అన్నారు. అధికారులు తక్షణమే స్పందించి ప్రతి ఇంటి వివరాలను సేకరించి మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. 100 కోట్ల రూపాయలతో ఏర్పరచుకున్న రక్షిత మంచినీటి పథకం ఉన్న పాలకుల బాధ్యత రాహిత్యం వల్ల పేద వర్గాలు కలుషిత నీటిని తాగి అనారోగ్య పాల్పడటం దురదృష్టకరమని అన్నారు. మనోహర్ వెంట స్థానిక జనసేన పార్టీ నాయకులు పార్టీ శ్రేణులు ఉన్నారు. వారం 10 రోజుల నుంచి ఉందా వాటర్ అట్లానే? అవునండి. హాస్పిటల్ తీసుకెళ్ళాము. చాలా మంది అట్లా ఈరోజు చాలా మంది అట్లా ఉన్నారు. మున్సిపల్ అధికారులు ఎవరు రాలేదా? ఎవరు చూడలేదు అసలు. ఈ మరణం ఏ విధంగా నమోదు చేశారు? ఏమన్నా నమోదు చేశారు? హాస్పిటల్ చేర్చినప్పుడు 24 అని మనం నమోదు చేశారు. మరి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం ఇస్తామని చెప్పారా? ఏం చెప్పలేదు. అక్కడ గుంటూరు హాస్పిటల్లో కూడా ఒక కోట్లోనే 1 గంట 2 గంటల చొప్పుకే 5-6 సార్లు అనే అయిందండి. వాంతులు కానీ ఏంటో కానీ మొత్తం ఇదైపోయిందండి. మన గుంటూరులో కూడా వందల సంఖ్యలో చేరారు. అక్కడ కూడా పైప్ లైన్లో కలుషితమైన నీళ్లు వస్తున్నాయని చెప్పి పాపం చాలా మందికి ఎఫెక్ట్ అయింది. కొంచెం జాగ్రత్త పడాలి. మన మున్సిపల్ నిధులు ఏ విధంగా ఉపయోగిస్తున్నారో నాకు తెలియదు, కానీ వాటర్ ఇచ్చేది మాత్రం తప్పకుండా చేయాలి. మొదటి కేసు గుంటూరులో ఒక అమ్మాయి చనిపోయారు పాపం. అట్లానే ఆమెకు 5 లక్షలు ఇచ్చారు ప్రభుత్వం నుంచి. అదే పెట్టలేదా?
చాలామంది 5 రోజులు 7 రోజులు హాస్పిటల్లో ఉండి కొంతమందిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ 4 రోజులు వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నాక ఈరోజే డిశ్చార్జ్ అయ్యి తిరిగి వచ్చిన విషయం నా దృష్టికి తీసుకొచ్చారు. 6 రోజుల క్రితం మన గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో జనసేన పార్టీ నాయకులు మేము అందరం కూడా వెళ్ళి అక్కడ కూడా ఈ విధంగానే జరుగుతోందంటే వార్డుల వారీగా మేము పర్యటించి అందరినీ కూడా ఆ రోజు పరామర్శించాం. 3 చనిపోయారు అక్కడ గుంటూరు నగరంలో. సుమారు 350 మంది అడ్మిట్ అయ్యి తీవ్రమైన అనారోగ్య సమస్యలతోటి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ప్రభుత్వం మేము ఖచ్చితంగా వీళ్ళందరినీ ఆదుకుంటామనే మాట చెప్పుకుంటూ వచ్చారు. మరి ఈరోజు మనకి తెనాలి మున్సిపాలిటీలో ఇటువంటి పరిస్థితి రావడం అనేది చాలా దారుణం. మహిళలందరూ కూడా వాళ్ళు వ్యక్తపరిచే ఆవేదన ఏంటంటే రావాల్సిన సురక్షితమైన మంచినీటి పథకం ద్వారా రావాల్సిన మంచినీరు కలుషితంగా వస్తుంది. చాలా రోజుల నుంచి చెప్తున్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. నాకు ఇంకా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే కనీసం ఒక మెడికల్ క్యాంప్ పెట్టలేదు. ఆ మహిళ పాపం చనిపోయారు. ఆమె ఎవరైతే కుటుంబం నేను పరామర్శించానో ఆ కారణం ఏంటో వెతకాలి కదా. పాపం పేదవాళ్ళు వాళ్ళకి తెలియదు. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ చేరినాక కేవలం వాంతులు విరేచనాల వలన ఆమె చనిపోవడం అనేది చాలా బాధాకరం. రక్షిత మంచినీటి పథకం మనం తీసుకొచ్చి తెనాలి పట్టణానికి ఉపయోగపడుతుందనే భావనతోటి మనం ఏర్పాటు చేశాము. దాన్ని వీళ్ళు నిర్వీర్యం చేశారు. కనీసం పైప్ లైన్లు ఎక్స్టెన్షన్ చేయలేరు. ఉన్న పైప్ లైన్లు కూడా పాడైపోయినాయి. మొన్న కూడా చూసాం మనం వార్తల్లో ఏ విధంగా పైప్ లైన్లు బర్స్ట్ అవుతూ ఉన్నాయో. కనీసం మరమ్మతులు చేసుకోవాల్సిన బాధ్యత. అదేవిధంగా కొంతమంది మహిళలు నా దృష్టికి తీసుకొచ్చారు. క్లోరిన్ అతిగా కలిపేస్తున్నారు, తాగలేని పరిస్థితిలో ఉన్న ఒక సందర్భంలోనే. ఇది ఒకసారి సైంటిఫిక్గా చెక్ చేయాలి. ఎవరైతే అధికార యంత్రాంగం దీన్ని పర్యవేక్షిస్తున్నారో వాళ్ళు దీన్ని ఇమీడియట్గా కరెక్టివ్ యాక్షన్ తీసుకోవాలి. తెనాలి మున్సిపాలిటీలో ఉన్న నిధుల్ని ప్రజల ఆరోగ్యం కోసం ఉపయోగించకపోతే దేనికోసం ఉపయోగిస్తారు? అభివృద్ధి ఎలాగూ జరగడం లేదు. ఉన్న పథకాల్ని దయచేసి నిర్వీర్యం చేయబాకండి. ప్రజల ఆరోగ్యం గురించి తక్షణమే ప్రధానమైన సమస్యగా భావించి ఈ ప్రాంతంలో ఇందాక పాపం అతను చెప్తున్నాడు సుల్తానాబాద్ నుంచి కూడా కొంతమంది గుంటూరు హాస్పిటల్లో కనపడ్డారు మాకు. అదేవిధంగా మన పూలే కాలనీ నుంచి కూడా కొంతమంది గుంటూరు హాస్పిటల్లో మాకు కనపడ్డారని. ఇంతమంది కుటుంబాలని తరలిస్తున్నప్పుడు తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి గుంటూరు హాస్పిటల్ పంపిస్తున్నప్పుడు ఎందుకు తెనాలి మున్సిపాలిటీ నుంచి అధికారులు స్పందించలేదు? కమిషనర్ ఏమైపోయాడు? హెల్త్ ఆఫీసర్ ఏమైపోయారు? ఇమ్మీడియట్గా మేము డిమాండ్ చేస్తున్నాం. నేను కూడా మాట్లాడతాను ఇప్పుడే. రేపటి నుంచే డోర్ టు డోర్ సర్వే చేయాలి. తెనాలి శాసనసభ్యులు అన్నాబుత్తిన శివకుమార్ సహకారంతో తెనాలి పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెనాలి పట్టణంలో 7, 8, 9 వార్డుల్లో శుక్రవారం నిర్వహించిన వార్డు పర్యటన కార్యక్రమంలో అన్నారు. వార్డు పర్యటనలో భాగంగా శుక్రవారం తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెనాలి పట్టణంలోని 7, 8, 9 వార్డుల్లో మున్సిపల్ అధికారులతో కలిసి పర్యటించారు. మురుగునీరులోని సిల్టు తొలగించే పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ మురుగు కాలువలో వ్యర్థాలు వేయడం వల్ల నీటిపారుదల నిలిచిపోయి సిల్టు పేరుకుపోతుందని అన్నారు. వ్యాపారస్తులు ప్రజలు వ్యర్థాలను ప్లాస్టిక్ వస్తువులను మురుగు కాలువలో వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని అన్నారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరగకుండా యజమానులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తెనాలి పురపాలక సంఘం చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలోనూ ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. డ్రైన్లో మురుగునీటి పారుదల సాఫీగా ఎలా చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. పుర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు తాడిపోయిన రమేష్, వీరిశెట్టి భాస్కర్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ బాజీ, సాయి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, సచివాలయ సిబ్బంది ఉన్నారు. ప్రజల్ని ఎవరిని అడిగినా కదా ఆయన వచ్చినాక అన్ని సంక్షేమం అనేది అందుతుందమ్మా. ఏదన్నా ఉంటే ఈ సిల్ట్ కానీ ఇలాంటి రోడ్ల సమస్య కానీ ఉంటే డ్రైనేజ్ సమస్య అని మళ్ళీ రాబోయే ఎలక్షన్లో మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని అలానే మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకుందామని కూడా ప్రజలకి చెప్పడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ అలాంటి సీఎం గారు ఇలాంటి ఎమ్మెల్యే గారు దొరకరు అని చెప్పడం ప్రజల నుంచి మేము ఆ మాట తెలుసుకుంటే చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా అత్యంత భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రజలు చెప్పడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. స్థానిక షరా బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్థానిక షరా బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి.
ఈ నెల 20వ తేదీ నుండి ప్రారంభమైన స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాజ్ఞిక పూజలు వైఖానస ఆగమ రీతిన ఘనంగా నిర్వహించారు. సాయంత్రం పంచముఖ ఆంజనేయ స్వామివారి శాంతి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. వైఖానస ఆగమ వేద పండితులు ఎన్జిఎల్ రఘురాం, వేదాంతం నాగమారుతి, ఆలయ వంశ పారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తిల ఆధ్వర్యంలో వైదిక క్రతువు ఆగమోక్తంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ దంపతులు, నిఖిల్ శాండిల్య దంపతులు, సంకీర్తన బృందం అధ్యక్షులు మూర్తి అనురాధ దంపతులు యాజ్ఞిక పూజలలో పాల్గొన్నారు. విశేషంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తులు చక్కగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. మరియు రేపు సాయంత్రం శ్రీ స్వామివారి దివ్య రథోత్సవం కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో కూడా అశేషగా భక్తులు పాల్గొని శ్రీ స్వామివారి దివ్య రథోత్సవాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. స్వామివారి దివ్య వార్షిక కళ్యాణ మహోత్సవానికి మన వంశపారంపర్య ధర్మకర్తలు మరియు అర్చకులు మరియు భజన భక్త సేవా సంఘం వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలతో పాటు నిత్యహోమము, శ్రీ మైనాక వాహన సేవా కార్యక్రమాలు జరిగినాయి. సాయంత్రం శ్రీ సూత్రాహనుమతి కళ్యాణం ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే రేపు సాయంత్రం 4 గంటలకి పట్టణ పురవీధుల్లో శ్రీవారి రథోత్సవం మేళతాళాలతో అనేక వేషధారణలతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరుతున్నాం. నియంత పోకడలతో ప్రశ్నించే ప్రతిపక్షాలను అణిచివేయాలని చూసే జగన్మోహన్ రెడ్డి పాలనకు చరమగీతం పాడే వరకు అకుంఠిత దీక్షతో పనిచేయాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. నియంత పోకడలతో ప్రశ్నించే ప్రతిపక్షాలను అణిచివేయాలని చూసే జగన్ పాలనకు చరమగీతం పాడే వరకు అకుంఠిత దీక్షతో పనిచేయాలని మాజీ మంత్రి ఆలపాటి అన్నారు. నాజులపేటలో గురువారం రాత్రి 8, 9 వార్డుల పరిధిలో నిర్వహించిన టీడీపీ నేతల కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి తమ సుదీర్ఘ ప్రసంగంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల 9 నెలల పాలనలో ఏ సామాజిక వర్గానికి మెరుగైన అవకాశాలు లభించలేదని, పేదల సంక్షేమం కంటే పాలకుల సంక్షేమం గొప్పగా ఉందన్నారు. అందినకాడికి రాష్ట్రాన్ని దోచేసి అప్పుల భారాన్ని పెంచి మరలా సిద్ధం ఎన్నికలకు అంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డి వైఖరిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. టీడీపీ రాష్ట్ర నాయకులు పిల్లి మాణిక్యాలరావు ప్రస్తుత సమాజంలో రాజకీయ, సామాజిక అంశాలను వివరిస్తూ జగన్ పాలనలో అణగారిన వర్గాలపై జరుగుతున్న దౌర్జన్యాలను వివరించారు. కార్యక్రమంలో 8, 9 వార్డుల పార్టీ నాయకులు, పట్టణ పార్టీ అధ్యక్షులు తాడిబెని హరిప్రసాద్, తాడిబెని శ్రీనివాసరావు, జొన్నాదుల మహేష్, కుదరవల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఓటర్ లిస్టులో ఓట్లు ఏమున్నాయి, ఏ ఇంట్లో ఏ ఓటు ఉంది, దాన్ని స్క్రూటినీ చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరాను. మీ అందరు కూడా స్వచ్ఛందంగా చేశారని నేను అనుకుంటున్నాను. తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత, గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత, వాళ్ళు ఒక ఉద్రేకాన్ని కలిగించాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఒకళ్ళకి ఒకళ్ళు అండగా మారాలి. విడగొట్టి విభజించి పాలిస్తూ ఉంది ఈ ప్రభుత్వం దుర్మార్గంగా. కులతత్వంతో, మతత్వంతో, వర్గతత్వంతో, ప్రాంతీయ తత్వంతో ఎందుకు రాజధాని ఇల్లేపోయారండి? ఇది ఒక్క స్లోగన్ చాలు మనందరం కూడా కలిసి నడవటానికి. పేదవారికి ఇల్లు కట్టిస్తానని చెప్పి ఇళ్ల పేరుతో కొన్ని కోట్ల రూపాయలు దోచుకున్న పాలన, ఇళ్ల పాలన. ఇవాళ సామాన్యుడికి రూపాయికి ఇల్లు కట్టిస్తానని చెప్పి ఇవాళ ఎంత భారాన్ని ఒక ఇల్లు కట్టాలంటే వీళ్ళు మన మీద మోపారో ఒకసారి గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అని చెప్పి మనం చేస్తాం. ఏ రకంగా టిట్కో హౌసింగ్ కట్టించాం, ఏ రకంగా వాళ్ళ యొక్క 25,000 కాంట్రిబ్యూషన్ ఇస్తే, 50,000 కాంట్రిబ్యూషన్ ఇస్తే మనం ఎంత తక్కువకి వడ్డీకి హౌసింగ్ లోన్ ఇప్పించాం. రాజకీయ కుట్ర కాదా ఇది నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే అప్పుడే ఇస్తే మర్చిపోతారేమోనని, ఇప్పుడేదో వీళ్ళు గొప్పగా ఇచ్చారని చెప్పి భావించాలని చెప్పి మసిపూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. మహిళలను మోసం చేస్తూ ఉన్నాడు. వడ్డీ లేని రుణాలు ఇస్తున్నానని చెప్తున్నాడు. అది పక్కా మోసం అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఎందుకంటే మనం పొందుపరిచాం. రాబోయే ప్రభుత్వం 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇస్తామంటే అతను 12,500 ఇస్తానని చెప్పి కేవలం 7,500 ఇచ్చి, అది కూడా కొన్ని సందర్భాల్లో బటన్ నొక్కి ఆ బటన్లో ప్రచారం చేసుకున్నాడు చెప్తే సరైన లబ్ధిదారుడికి చేరినటువంటి నిధులు. ఏ రకంగా కరెంటు బిల్లు పెంచాడు? మనం 5 ఏళ్లలో ఒక్క కరెంటు బిల్లు, ఒక్క యూనిట్కి 1 పైసా కూడా పెంచలేదే.
ఆ రోజున ఎన్ని రకాలుగా మనం రోడ్లు వేసాం, డ్రైన్లు ఏ రకంగా కట్టాం. వాళ్ళు చెప్తా ఉన్నాడు లోకనాథం 180 రోడ్లు వేసాడంటే. ప్రాంతీయ సమస్యలు, వర్గ సమస్యలు, కుల సమస్యలు, మత సమస్యలు, రాజధాని సమస్య, ప్రాజెక్టుల సమస్య, పరిశ్రమల సమస్య లేనిది ఎక్కడో చెప్పండి. ఇన్ని సమస్యలు ఉంటే ఈ సమస్యలను మనం ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంటే ఇవన్నీ ఏం అవసరంలా. పడే ఓటు ఎట్టయినా పడుతుంది, పడిన ఓటు ఎట్టయినా పడదంటే గుర్తుపెట్టుకోండి, తినక దారులు చేదుగా ఉంటాయి. ఈ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎన్నికల ప్రక్రియలో ఎక్కడా కూడా పెట్టొద్దు. పైనుంచి కింద దాకా కనీసం ఇంకు పూసే దగ్గర కూడా పెట్టొద్దు. ఇంకు పూసే దగ్గర సచివాలయ ఎంప్లాయీస్ని పెట్టండి, వాలంటీర్స్ని ఎక్కడ పెట్టొద్దని ఒక పక్కన కోర్టు చెప్తా ఉంది, ఒక పక్కన ఎన్నికల కమిషన్ చెప్తా ఉంది. వీడు మాత్రం ఏం చెప్తాడంటే మీరు అవసరమైతే ఏజెంట్లుగా కూర్చోండి అని వీడు చెప్తాడు. వీళ్ళ నాయకుడు ఏం చెప్తాడంటే అవసరమైతే చొక్కాలు మడతేసి గొడవలకు వెళ్ళండి చెప్తాడు. రాష్ట్రం పరిస్థితి ఏంటంటే రాష్ట్రం అనేది ఒక జీవం లేని గడ్డ కాదు. రాష్ట్రం అంటే ప్రజలు, రాష్ట్రం అంటే మీరు, రాష్ట్రం అంటే మేము, రాష్ట్రం అంటే ఇక్కడ ఉన్నటువంటి వర్గాలు, రాష్ట్రం అంటే వనరులు, రాష్ట్రం అంటే సహజ వనరులు, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఉండబడేటువంటి ఆలోచనలు, టెన్షన్లు ఆయనకుంటాయి. మన గురువు గారు రాజా గారికి ఉండబడేటువంటి ఆలోచనలు, టెన్షన్లు ఆయనకుంటాయి. కానీ వీటిని దృష్టిలో పెట్టుకొని మనం పని తప్పించుకునే వాళ్ళంగా మన పని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మొత్తం క్రిమినల్ మెంటాలిటీ తోటి ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించి, మనుషుల మధ్య గొడవలు సృష్టించి, కుటుంబంలో గొడవలు సృష్టించి, అవసరమైతే ఎన్నికల ప్రక్రియను మొత్తం మార్చి దొంగ ఓటుల సిస్టమ్ తీసుకొచ్చి వాలంటీర్లను కూడా వాటి కోసం వాడుకొని వాళ్ళని కొన్ని విషయాలకి బలహీనలు చేసి ఆ బలహీనతలకు లొంగేటట్టు చేసి, అంటే మొత్తం ఎంటైర్ అసాంఘిక కార్యక్రమాలతో వాడు ఎన్నికల్లోకి వెళ్తా ఉన్నాడు. H7 న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి H7 న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. ముఖ్యాంశాలు మరోసారి. ముగిసిన వైఎస్ఆర్ నాటక కళా పరిషత్ జాతీయ ఆహ్వాన నాటికల పోటీలు. విజేతలకు బహుమతి ప్రదానం చేసిన ఎమ్మెల్యే శివకుమార్. పొత్తుల ప్రక్రియలో ముస్లింల సామాజిక వర్గానికి ఎలాంటి నష్టం జరిగినా పార్టీ వీడేందుకు సైతం సిద్ధం. మాజీ మంత్రి ఆలపాటి. అతిసార వ్యాధితో బాధపడుతున్న గురవయ్య కాలనీ వాసులు పరామర్శించిన జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ రాదెండ్ల మనోహర్. వార్డు సభల్లో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన మాజీ మంత్రి ఆలపాటి. H7 న్యూస్ సమాప్తం. నమస్కారం.